ఇప్పుడు షర్మిల గారు పార్టీ మారారు. ఇప్పుడు చెల్లెమ్మలు అక్కమ్మలు అంటాడు, సొంత చెల్లిని అమ్మనే చదివించినాడు వీడు. జనాల నుంచి వస్తాడని నమ్మకం జనాలు నమ్ముతున్నారే. ఇప్పుడు పార్టీ పెట్టింది, రేపు అలాగే పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనపడట్లేదు. మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత కొంత సిగిరించవచ్చు. ఎందుకంటే దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. అయితే మన రాష్ట్రానికి సోనియా గాంధీ అన్యాయం చేసింది, రాష్ట్రం విడగొట్టింది. తెలంగాణ మనది కలిసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. విడగొట్టడం వల్ల మనం ఆర్థికంగా దెబ్బతిన్నాం, రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. దానికి కారణం సోనియా గాంధీ, ఇంకా మర్చిపోలేదు. కానీ మన సోనియా గాంధీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక మాట ఉంది మన ఎన్నికలకు వచ్చినప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాను నేను, పొరపాటు జరిగింది, ఎప్పటికైనా పొరపాటు నేనే సరిదిద్దుకుంటాను ఉంది ఆవిడ పెద్ద మనసుతో. అంచేత రేపు రాబోయే రోజుల్లో వస్తే రావాలి, దానికే ఉంది. జనం ఇప్పుడు అన్ని పార్టీలు చూశారు, ఆ పార్టీలు కూడా చూడాలనుకోవచ్చు, దానికే ఉంది.